భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలు పెట్టేసిందా? ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయాన్ని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందా? తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో కలిసి పురంధేశ్వర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, కొన్ని రీజనల్కి సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా పిలిపించుకున్నారు. దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయిపోయింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మినిమం 3 అభ్యర్థులు అయితే సిద్ధంగా ఉన్నారు అనేది ఆ పార్టీ నాయకులే చెప్తున్నమాట. మరోపక్క పొత్తుల విషయం ఇంకా తేలలేదు, దాన్ని పట్టించుకోవట్లేదా, లేదంటే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా, అసలు పొత్తే లేదా, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వెళ్ళిపోమందా, అయోమయంలో ఉందా, లేదంటే వాళ్ళు ఫుల్ క్లారిటీతోనే ఉన్నారా? ఏంటి సమావేశాలు వెనక కారణం, ఏం జరిగింది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, తాజాగా విజయవాడలో జరిగిన సమావేశం, శివప్రకాష్ గారు వచ్చారు, పురంధేశ్వర్ గారు కూడా, అంటే మొత్తం అందరినీ పిలిపించి మాట్లాడారు. వాళ్ళ నుంచే పొత్తుల గురించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించారు అనేది, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అది కూడా ఈయన సీఎం రమేష్ గారు చెప్పారు అనేది కూడా. నిజంగా అలాంటిది ఏమైనా జరిగింది? అసలు మీటింగ్ వెనక అంతరం ఏంటి? మైండ్ గేమ్ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ అనుకూల టీము దాన్ని అటుకే లాక్కు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరు ఆ రోజున సీఎం రమేష్, విష్ణుకుమార్ రాజు ఈ ఇద్దరు కూడా పొత్తుల గురించి చర్చ నడుస్తుంది. పొత్తు ఉంటే ఏంటి, పొత్తు లేదంటే ఏంటి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వెంటనే పార్టీ అధికారికంగా శివప్రకాష్ గారు శివనారాయణ అని ఆయనతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి ప్రధాన కార్యదర్శితో అట్లాంటి చర్చలు ఏమీ జరగలేదు, ఒంటరి పోరాటానికి 175 + 25కి సంబంధించినటువంటి సీట్ల మీద మేము కసరత్తు చేస్తున్నాం అని చెప్పారు. అంటే వీళ్ళు పొత్తుంది అనే భ్రమ కల్పించడానికి ప్రయత్నించడం, లేదు అనే భ్రమ కల్పించడానికి, అది కూడా భ్రమే అంటున్నా, లేదు అనే భ్రమ కల్పించడానికి వాళ్ళు ప్రయత్నించడం. ఇక్కడ వాస్తవంగా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. ఇదివరకు చంద్రబాబు మాత్రమే మైండ్ గేమ్ ఆడేవాడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఆడుతుందా, భారతీయ జనతా పార్టీలో ఉన్న టీడీపీ నుంచి వెళ్ళే నాయకులు ఆడిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ కూడా గేమ్ ఆడుతుంది. వీళ్ళు ఆడించాలని చూశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి తరపున ఈ బ్యాచ్ ఆడుతున్నారు, ఆ ఆటకి చెక్ పెట్టేస్తున్నారు. అక్కడ చెక్ పెట్టేసి వాళ్ళు ఇంకొక గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తు కావాలని మొట్టమొదటి నుంచి కొట్టుకుంది చంద్రబాబు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవును, చివరికి అదేది టీ తాగడానికి వచ్చి పొమ్మనమంటే కూడా పరిగెత్తుకుంటూ ప్రత్యేక విమానంలో వెళ్ళొచ్చారు చంద్రబాబు. దాని పెద్ద అయిపోయింది, పొత్తు కుదిరిపోయింది దాదాపు. ఆ స్థాయి దాకా ఎవరు తాపత్రయపడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాదు అని చెప్తే వినేవాడు వెర్రోడు తప్పించి, ఇప్పుడు వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు కాదని చెప్పడానికి వాళ్ళే బావగారు అన్నారు. ఇప్పుడు ఆ మాట అంటలేదు కదా, అదే వ్యూహం అంటున్నాను. ఇంతకు ముందు విడతల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ మహాకూటమి పెట్టినప్పుడు అన్నారు కదా, మహానాడులో అన్నప్పుడు అన్నారు కదా, చేశారు. కానీ ఇప్పుడు ఏంటి, బీజేపీ వస్తానంటే చూద్దాం అని ఆయనే మాట్లాడుతున్నారుగా. అంతే తప్పించి బీజేపీతో మేము మాట్లాడుతున్నాం, మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అభ్యర్థులు లిస్ట్ అప్పుడు బీజేపీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని ఏమైనా చెప్పారా? పవన్ కళ్యాణ్ చెప్పారుగా, నేను మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఈ నోటి నుంచి రాలేదు. మరి అదే తెలివితేటలు. ఇక్కడ ఏంటంటే ఈయనకి చంద్రబాబు స్టైల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావాలి, వాళ్ళు బతిన్లాడితే ఇచ్చామన్న ఫీలింగ్ జనానికి క్రియేట్ చేయాలి. జనానికి ఎందుకు మైనారిటీ ఓట్లు పోకుండా వాళ్ళు బతిన్లాడితే సరే కానీ లేని మొహాన పడేసాం, అంటే పొత్తు కోసం వాళ్ళు అడిగారు తప్ప మేము అడగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇదంతా కళ్ళెదురుగుండానే జరుగుతున్నా జనాలు పిచ్చేదోలు అనుకోవడం ఆయన అమాయకత్వం. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒత్తిడి చేయడం కోసం ఆయన మైండ్ గేమ్ నడిపారు. ఈయన వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చారు, అమిత్ షాకు ప్రపోజల్ చెప్పారు, అమిత్ షా ఇంకో ప్రపోజల్ చెప్పాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈయన 6 పార్లమెంటు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తానన్నారని, ఈయన వాళ్ళు 10 పార్లమెంటు 25 అసెంబ్లీ స్థానాలు అడిగారని, అట్లాగే ఆ రేషియో ఎట్లయితే ఉందో అదే రేషియోలో రాబోయేటువంటి రోజుల్లో, అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ పొజిషన్సే రాబోయే రోజుల్లో మంత్రివర్గంలోనూ కావాలి, ప్రభుత్వంలో షేరింగ్, ఆ తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఇదే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అన్నిట్లలో అదే రేషియోలో కావాలి, ఎమ్మెల్సీలో కూడా అదే రేషియోలో కావాలని చెప్పారు. పొత్తు పెట్టుకుంటే 5 ఏళ్ళు ఒకటే ఫినామినా. ఇప్పుడు మాకు ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తున్నారో ఇదే పర్సంటేజ్లో అన్నిట్లలో పోస్టులు కావాల్సింది అని చెప్పారని. ఆ తర్వాత చంద్రబాబు గారు వెనక్కి వచ్చేసారు. అట్లా ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. 4 సీట్లు ఇచ్చేసేసి ముందుకు వెళ్ళిచేసేయాలి, ఆ తర్వాత తన పారెత్తా. ఇప్పుడు కిందసారి ఏం చేశారు,
సీట్లు ఇచ్చారు, తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు, అంతటితో అయిపోయింది అంతే. అసలు వాళ్ళకి ఆ మంత్రి పదవులకి మంత్రులకి ఏనాడు వాల్యూ ఇచ్చింది కూడా లేదు. అంటే వాళ్ళ శాఖ నిర్ణయాలు కూడా ఈయనే కదా తీసుకునేటువంటి, ఆ టైపులో నడిచిపోయినటువంటి. కాబట్టి అట్లా బతికేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడేమో అమిత్ షా లాంటి ఉన్నాడు కాబట్టి ఆయన ఇదిగా ఉంది. అందుకని తర్వాత ఈయన ప్రపోజల్ మళ్ళీ తగ్గించడం, ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఇట్లా కాదు ఇట్లా అనేటువంటి ప్రపోజల్ ఏది లేదు. ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, మధ్యవర్తులు ఏదో మాట్లాడుతున్నారు ఈయన తరపున ఒకళ్ళు, వాళ్ళకి ఆలోచన ఏంటి, ఎంత వస్తాయి ఏంటి అన్నటువంటి దగ్గర. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని చెడగొడతా 4+4 అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకెళ్లారు, రాధాకృష్ణ పట్టుకొచ్చాడు 4+4. అది బీజేపీ అధిష్టానానికి సుర్రమంది, పురంధేశ్వరికి కూడా సురుక్కుమంది. అంటే 4 మొహాన పడేస్తే తీసుకుంటే తుపుక్కుని వస్తారు ప్రతి ఒక్కడు, 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ స్థానాలకు పొత్తు తీసుకుంటే కదా. కాబట్టి వాళ్ళందరూ కసిగా ఉన్నారు. దాంతో ఆ కాన్సెప్ట్ రాయిపించింది చంద్రబాబు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాకుండా తగ్గించడం అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ది సగము పవర్ షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇచ్చిన 24 తీసుకుని పవరు లేదు, షేరింగ్ లేదు. ఇంకోటి 3వ వంతు సీట్లు అన్నది కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు కానీ చంద్రబాబు ఏమైనా మాట్లాడా చూడండి మీరు. ఆ రోజున సీట్లది మనకి తర్వాత 1/3 వంతు వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. 24 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 40 వచ్చినట్టే, షేరింగ్ తీసుకున్నట్టే, ఇవన్నీ 3వ వంతు వస్తాయి అని. చంద్రబాబు 24 3 ఇచ్చాం, ఆయన మంచి వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పాడు. కానీ ఆయన ఎక్కడన్నా తగ్గాడు అక్కడ లేదు. బీజేపీ విషయంలో కూడా అట్లాగే అన్నటువంటిది ఆయన ఉద్దేశం. అందుకే బీజేపీని దారికి తేవడం కోసం అనౌన్స్ చేసేసాడు. ఇప్పుడు 94 ప్లస్ మొత్తం కలిపి 118 క్లియర్ అయిపోయినాయి, ఇంకొన్నాయి 57. మీరు వస్తే తీసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే పార్లమెంట్ సీట్లు మీకు ఎక్కువ ఆఫర్ పెట్టాను కాబట్టి పార్లమెంట్ సీట్లు ఇంకా మేము అనౌన్స్ చేసుకోలేదు అనేటువంటిది ఈయన ఉద్దేశం. వాళ్ళేంటి అట్లా అనౌన్స్ చేసినప్పుడు మనం ఏంది, మన ఎత్తిన పీక మీద కత్తి పెట్టుకుంటానంటే ఆడిచ్చిన దాంట్లో మనం తీసుకోవడం ఏంటి, అందులో మనం గెలవగలిగినటువంటి విజయవాడ సెంటర్ లాంటిది లేకపోతే రాజమండ్రి లాంటిది వాళ్ళిద్దరే అనుకుంటున్నారు, మనం వెళ్తే ఉపయోగం ఏంటి అక్కడ. ఇప్పుడు చివరికి ఏనాడు తెలుగుదేశం గెలవని సీట్లు మన చేతికి ఇచ్చి మనకి ఇచ్చినట్టు ఉంటది, చేసినట్టు ఉండదు. ఇప్పుడు విశాఖ నార్త్ లాంటిది వాళ్ళకి ఇచ్చేసాక ఇంకా వీళ్ళకేంటి. పొత్తు విషయంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందా, బీజేపీ అన్న అది మొదలు పెట్టిందా, కేడర్ నుంచి కొంతమంది అభిప్రాయాలు సేకరిస్తున్నారు అనేది? ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడిని కూర్చోబెట్టుకున్నారు. పురంధేశ్వరి, శివప్రకాష్జీ, సోమవీర్రాజు, వీళ్ళ 3 ప్యానల్, ఫిక్స్డ్ ప్యానల్. ఆ తర్వాత ఆ జిల్లా నాయకుడు లేదా ఆ ప్రాంత నాయకుడు, లైక్ కొన్ని 3-4 జిల్లాలకి రాయలసీమ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కూర్చోబెట్టుకున్నారు. అక్కడ రాయలసీమ వరకు, రాయలసీమ అనంతపురం జిల్లా వచ్చినప్పుడు విష్ణు కుమార్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు, విష్ణువర్ధన్ రెడ్డిని. అనంతపురం సెపరేట్ చేశారు రాయలసీమ నుంచి. అంటే రీజియన్ మొత్తం దగ్గర అతను కూర్చోబెట్టుకున్నారు, అనంతపురం దగ్గరికి ఇతను. అట్లాగా జిల్లాల వారీగా ఆ జిల్లాకి ఫెమిలియర్ లీడరు ప్లస్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి లెక్కలన్నీ పట్టుకొచ్చుకుని 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో వీళ్ళకి ఎంతమంది అప్లై చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు, వాళ్ళకి సంబంధించి కులం ఏంటి, ఆ కులానికి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇవంతా స్క్రూటినీ చేశారు. ఇప్పుడు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఈ కసరత్తు ద్వారా 2 రోజుల పాటు చేసిన కసరత్తు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు ఫైనల్ చేశారు. ముగ్గురిని ఫైనల్ చేశారు. ఈ 3 లిస్టులతో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది లిస్టు. ఈ 3 పొత్తు లేకపోతే ఈ 3లో ఒకళ్ళు, పొత్తు లేదన్న కోణంలోనే చేయమని చెప్పేసింది పార్టీ అధిష్టానం. 25 పార్లమెంట్ స్థానాలకి, ఈ అసెంబ్లీ స్థానాలకు కూడా. అందులో కొంతమంది ఆ అభ్యర్థులు కూడా వచ్చారు, ఎవరైతే అప్లై చేసుకున్నారు వాళ్ళతో కూడా మాట్లాడారు, ఎంత ఖర్చు పెట్టగలరు, ఏంటి కథ, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మనకున్న ఫేవరిజం ఏంటి అన్నటువంటి. ఇది టోటల్ గా జరిగిన సీన్. అంటే సింగిల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతుంది రాష్ట్ర నాయకత్వం అని అనుకోవాలా, లేదంటే కేంద్రం కూడా ఆ ప్రిపరేషన్ చెప్పింది అంటే కేంద్రానికి కూడా బ్రెయిన్ లో పొత్తు ఉద్దేశం లేదనుకోవాలి. మైండ్ గేమ్ అంటున్నా కదా, చంద్రబాబు నాయుడు తొందరగా సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా తొందరగా తేల్చుకోమని బీజేపీకి చెప్పారు. వీళ్ళు మేము ఒంటరిగానే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సీట్లు పెంచుతావా లేదో తేల్చమని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మైండ్ గేమ్ అంతే. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళు ఏదో లెక్క చెప్పారు, ఆ లెక్కని నువ్వు ఇస్తానంటే ఓకే, లేదంటే మేము ఆల్రెడీ అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం. ఇక్కడ ఇంకొక లాజికల్ పాయింట్ ఉంది.
తెలుగుదేశంతో పొత్తు వల్ల వీళ్ళు చెప్పినట్టు 4 ఇస్తే ఇక్కడ నష్టం కాదు, దానికి జాతీయ పార్టీకి ఒక పెద్ద నష్టం. ఇప్పుడు ఇక్కడ కనుక ఒక 10 పార్లమెంట్ స్థానాలు అనుకుంటే ఒక 5-6 వాళ్ళు గెలిచారనుకుంటే అది ఒక ఉపయోగం ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటామంటే ఎక్సైటింగ్ ఆఫర్ ఇస్తే ఓకే బీజేపీ, ఎక్సైటింగ్ ఆఫర్ ఉండాలి. అమ్మ ఫుల్గా ఇచ్చాడు మనకి 10 పార్లమెంట్ స్థానాల్లో 10 పార్లమెంట్ 10కి ఇచ్చాడు రా, దెన్ ఓకే నో ప్రాబ్లం. ఆ టైప్ ఎక్సైటింగ్ ఆఫర్ ఉంటే ఓకే తప్పించి, లేకపోతే పొత్తు వలన వాళ్ళు పెద్ద నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో మనం ర్యాపో మెయింటైన్ చేశాక పొరపాటున కూడా వైసీపీతో వద్దంటది. అది వైసీపీ ప్రయోజనాన్ని పొందొద్దంటారు. ఇప్పుడు జగన్ 22 మంది ఎంపీలతో మద్దతు ఇచ్చాడు బీజేపీ ప్రతి బిల్లుకి, ఇంక్లూడింగ్ యూసీసీ బిల్లుతో సహా, ఇదే దాని పేరు కామన్ సిఏఏ బిల్లుతో సహా అన్నిటికీ మద్దతు ఇచ్చాడు. ఎక్కడ దేన్ని వ్యతిరేకించాల వైసీపీ. బట్ తెలుగుదేశం కేసీఆర్ నాని వచ్చేటప్పటికి 3 తలాక్ బిల్లులో వ్యతిరేకించాడు అతను. కానీ వీళ్ళు ఎక్కడ దేన్ని వ్యతిరేకించాలి. 3 తలాక్ కి సపోర్ట్ చేశారు, అన్నిటికీ సపోర్ట్. తర్వాత ఇక్కడ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అక్కడ సపోర్ట్ చేసుకొచ్చారు తెలివిగా. ఏ బిల్లుకి ఒక్క రోజును కూడా నరేంద్ర మోడీని ఒక్క కామెంట్ చేయాలి, ఒక్క రోజును కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల ఈ 5 ఏళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే వీర విధేయ రామాలాగానే ఉన్నాడు. రెండవది, అతని వల్ల ఎలాంటి నష్టం లేదు బీజేపీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని నిందించడమే, బీజేపీని వెక్కిరించడమే, తేడా వచ్చినప్పుడు బీజేపీ మీద బురద వేసిపోవడమే చేశాడు 2 సార్లు కూడా చంద్రబాబు. ఇతని వల్ల నష్టమే పొత్తు పెట్టుకున్నాక. ఒకటి నమ్ముకున్నోళ్ళు పోతారు, రెండవది ఇది. ఇంకోటి రేపు రాజ్యసభ స్థానాలు అవసరం వాళ్ళకి. ఏంటంటే రాజ్యాంగ సవరణలు కొన్ని ఇష్యూస్ చేయాల్సి ఉంది. దాదాపు 10 బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ కి లోక్సభలో వాళ్ళకి 2/3 ఉంది కానీ ఎన్డీఏకి ఇక్కడ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు హాఫ్ కి ఒక 4 తక్కువ ఉన్నాయి, హాఫ్ కూడా 4 తక్కువ ఉన్నాయి. 97 బీజేపీకి, ఎన్డీఏగా 117. అది కూడా జేడీఎస్ వీళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి లెక్క. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఈయనకి 11 సీట్లు ఉన్నాయి రాజ్యసభ. 2 సంవత్సరాల దాకా, అంటే 2 సంవత్సరాల దాకా రాజ్యసభ ఎన్నికలు ఏం జరగవు. 2 సంవత్సరాల దాకా కంప్లీట్ గా వైసీపీకే పూర్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు. 2 సంవత్సరాల తర్వాత 3 సీట్లు పోతాయి. ఆ 3 ఎన్నికలు జరిగితే అప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లను బట్టి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 100 వాళ్ళకి 70 వచ్చినాయి అనుకోండి, క్రిందసారికి మళ్ళీ ఒక రాజ్యసభ వీళ్ళకి వస్తే 2 రాజ్యసభలు వాళ్ళకి వస్తాయి. క్రిందసారి అంతే కదా, 2014 అంతే. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళతోనే బెనిఫిట్ ఉంటుంది. 5 ఏళ్ళు కూడా, రాబోయే 5 ఏళ్ళు రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం బీజేపీకి అవసరం. కానీ చంద్రబాబు నాయుడు పొత్తు తీసుకున్న దగ్గర నుంచి పద్దాక దాన్ని దూరం పెట్టి, దాన్ని తొక్కే, దాన్ని నొక్కే, దాన్ని నాశనం చేసి జగన్ లోపల ఇచ్చే, జగన్ మూసేసే అంటాడు. ఆ ప్రెషర్ ఉండకూడదు. ప్లస్ అది ఆ డిస్ప్యూట్ ని సెంట్రల్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇది అవసరం లేదు. పొత్తు లెక్క ప్రకారం 4 ఇచ్చేటది. ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే మాత్రమే కావాలి. కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న కసరత్తులు ఒక డౌట్. ఎందుకంటే దాదాపుగా మీరు అన్నట్టు అంతా స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని 3 ఫైనల్ చేశారు, అది కేంద్రాన్ని పంపించేశారు. పొత్తు లేదనే ఉద్దేశంతో ఇదంతా చేశారు. ఒకవేళ పొత్తు ఉందనే ఉద్దేశంతో ఇంకో లిస్ట్ ఏమన్నా పంపించారా? అందులో కూడా ఒకవేళ ఎన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉంది అనే లిస్ట్ను ఒకటి సెపరేట్ చేసి రేపొద్దున పొత్తు ఓకే అయితే ఇన్ని స్థానాల్లో మాకింత బలం ఉందని ఏమన్నా కేంద్రం డిసైడ్ చేసి దాన్ని రేపొద్దున ఉమ్మడిగా చర్చ జరిగితే దాన్ని ముందు పెడతారా? శివప్రకాష్ జీ చేసిన కసరత్తు వెనకాల ఉన్న ఉద్దేశం అదే. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి కుల సమీకరణం, ఫైనాన్షియల్ సమీకరణం, వీటన్నిట్లలో టోటల్ గా ఇంకా వేరే లిస్ట్ అక్కర్లా. ఇస్తే ఎన్నిస్తే ఆ ఏరియాలో అభ్యర్థులు కూడా ఈ 3లో ఒకడవుతాడు. ఇంకా ప్రత్యేకించి లిస్ట్ ఏం అక్కర్లా, ఈ 3లో ఒకటవుతాడు. ఇక్కడే తెలుగుదేశానికి ఒక పెద్ద మైనస్ ఉంది. ఇప్పుడు జనసేనలో గనక సీట్లు ఇచ్చి తన వాళ్ళని పంపించినట్టు ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఈ లిస్ట్ చేసే బీజేపీలో కుదరదు. ఈ లిస్ట్ చేసేయడం వల్ల ఇదివరకైతే బీజేపీలో అట్టాగే కుదిరింది. కానీ నేను విష్ణుకుమార్ రాజులు ఇట్లా తెలుగుదేశం మనుషులు వచ్చి తీసుకోవాలా. ఇప్పుడు కావాల్సింది రఘురామరాజుకి పెద్ద దెబ్బ అవుతుంది. అప్పుడు రఘురామరాజు ఇక్కడ లిస్ట్ లో లేడు, కానీ ఇక్కడ లేదు. రఘురామకృష్ణరాజు ఆలోచన కూడా చేయలేదు, అట్లాగే వీళ్ళది కూడా లేదు. ఇప్పుడు ఏది సుజనా చౌదరిలు, సీఎం రమేష్ అంటే ప్యూర్లీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు అంతే తప్ప ఈ వలసలో జంపింగ్ క్యాండిడేట్లు. నాకున్న సమాచారం మేరకు పొత్తు ఒకవేళ ఉంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఈ దఫా.
పొత్తు ఉంటేనా? ఉంటే వచ్చే సీట్లు ఎన్నైతే వస్తాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ RSS బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫ్యామిలీస్. ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు వస్తామంటున్న వాళ్ళు కాదు. అంటే పార్లమెంట్ స్థానాల్లో కూడా అలాగే ఉంటుందా? అంతే. సాధ్యం అవుద్ది అలాగా? ఎందుకు లేదు? ఇప్పుడు ఆయన ఎదురుపేరుకి ఏది నరసాపురం గెలిచింది ఎవరు? ఇస్తారు, గెలిచాడు కదా ఆయన ఎంతమంది, అట్లా ఇస్తారు బేసిక్ గా. అట్లాంటి చాలా మంది ఉన్నారు కుటుంబం. అంటే ఆల్రెడీ ఇద్దరు కచ్చిఫ్ వేసుకున్నారు, ఇదివరకు కూడా వేసుకుని ఉన్నారు. అప్పుడు కృష్ణరాజు గారు అంటే ఆయన బీజేపీ కదా. చౌదరి సీఎం రమేష్ కి ఆయన కూడా వచ్చాడు మళ్ళీ వెనక్కి, బయటికి వెళ్ళి వచ్చాడు కృష్ణరాజు. కాబట్టి అది కాదు కాన్సెప్ట్. బీజేపీలో బీజేపీలో పెరగలేదు, ఇచ్చారు. ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారి కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ అట్ట కాదు. ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఒకవేళ పొత్తుంటే సుజనులు సీఎం రమేష్లు వీళ్ళ మొత్తం మీద కలిపి అయితే గీత ఒక్కళ్ళకి అవకాశం వస్తేమో. మేబీ వీళ్ళ బ్యాచ్ లో సత్యకుమార్కి వస్తుంది. అది కూడా ఆయన RSS ఫ్యామిలీ కాదు, ఆయనకు ఒక్కడికంటే. అనేది బాబు ప్రో బ్యాచ్, బీజేపీలో ఉన్న బాబు ప్రో బ్యాచ్ లో అతనికి ఒక్కడికి అవకాశం ఉంటది. అది కూడా మళ్ళీ అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి పోటీ ఉన్నాడు, స్వామీజీ పోటీ ఉన్నాడు హిందూపురం. ఈ ముగ్గురులో ఎవరనేది తేల్చాలి. అప్పుడు అతనికి ఒక్కడికే కొంత పాజిటివ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు సపోర్టర్లుగా మిగలాల్సిందే తప్పించి వీళ్ళుగా అవకాశాలు రేర్. సుజన్లకిను సీఎం రమేష్లకి, పురంధేశ్వరికి ఇవ్వచ్చు. అది అంటే పొత్తు పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ RSS ఫ్యామిలీస్కి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది అని నేను విన్నా. ఈ నెలాఖరు లోపు లేదంటే నోటిఫికేషన్ వచ్చేలోపు ఫైనల్ చేస్తుందా? అంటే ఆల్రెడీ మోడీ గారి పర్యటనలు కూడా మొదలైపోయినాయి. ఈ రోజు తెలంగాణలో ఆయన తిరుగుతున్నారు, నెక్స్ట్ మనకు విశాఖ కూడా ఉంది. ముందే చేస్తారా లేదంటే తర్వాత ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత? 10వ తారీఖు అయిపోవచ్చు 90%. ఇలా లిస్ట్ వెళ్ళిపోయింది ఢిల్లీలో. రేపు 6వ తారీఖున 7వ తారీఖున వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం మీటింగ్ ఉంది. అక్కడ ఈ విషయం చెప్తారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అదేంటో తేల్చుకుని ఓన్లీ ఇప్పుడు వీళ్ళు అతని పేరేంటి నడ్డాని ఒప్పించగలిగారు. అమిత్ షా వరకు ఒప్పుకున్నారు. నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తే పొత్తు, వద్దు అంటే లైట్. అంటే వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు కాబట్టి 90% పొత్తులో భాగంగానే వెళ్తారేమో. రైట్, చూద్దాం. భారతీయ జనతా పార్టీ అయితే తన ప్రయత్నాలు అయితే మానుకోలేదు, తన కసరత్తులో ముందుకు వెళ్తోంది. 175 మొత్తం 170 సీట్లు కూడా అభ్యర్థులతో సిద్ధంగా ఉంది. మరి పొత్తు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదంటే సింగిల్గా వెళ్ళడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మిగిలిన పెండింగ్లో ఉన్న ఆ 57 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇమీడియట్గా అప్పుడు ప్రకటించేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందా.